సంగారెడ్డి జిల్లా కంకి మండలంలో తుర్కవడగామలో శ్రీ సమర్థ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి మిల్లులో స్టాక్ ఎక్కువగా ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి జరిగి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. ఎస్ రాము, ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి? అసలు పత్తి అంటే మనకు తెలిసిందే ఎంత స్పీడ్గా అది ఫైర్ అయిపోతుందో. ప్రస్తుతం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది అని మంటలను అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? ఏం చెప్తున్నారు ఫైర్ సిబ్బంది? సతీష్, గుడ్ మార్నింగ్. అయితే సంగారెడ్డి జిల్లా కంకి మండలం తురకవంగడంలోని ఉన్నటువంటి శ్రీమద్దు ప్రొటెక్ట్ ఏదైతే పత్తి మిల్లు ఉందో అక్కడ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదం అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా మంటలు అయితే భారీగా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పత్తి మిల్లులోని యాజమాన్యం అలాగే పోలీసులకు అయితే సమాచారము ఇవ్వడంతోనైతే అక్కడ పోలీసులు అదే విధంగా ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే భారీ ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఆర్పేందుకైతే 3 గంటల పాటు అయితే ఈ యొక్క ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నించిన పరిస్థితి ఉంది. దీంతో అయితే మంటలు అయితే పూర్తిగా అయితే ఒక్కసారి అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదం వల్ల అయితే భారీ ఆస్తి నష్టం అయితే జరిగిందన్నట్టయితే అక్కడ పోలీసులు యాజమాన్యం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తుగా ఏదైతే పత్తి ఉందో అక్కడ దాన్ని నిల్వ ఉంచారు. ఈ యొక్క పత్తి యొక్క ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైందని చెప్పవచ్చు. దీంతో అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పత్తే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్లు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పనిముట్లు కూడా అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున అయితే భారీగా అయితే ఆస్తి నష్టం జరిగిందన్నట్టయితే మనకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మనకు సమాచారం అందిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం అయితే 3 గంటల పాటు అయితే ఈ యొక్క మంటలు అయితే భారీగా ఎగిసిపడాయి. దీంతో ఒక్కసారి అయితే అక్కడ పోలీస్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా అయితే మంటలను అయితే అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, అంటే ఎంతమంది ఉన్నారు అప్పుడు రాము ఆ టైంలో? అంటే ఎందుకంటే ఇక్కడ రాత్రి 8 మంది మాత్రమే అక్కడ కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పని మాత్రం ఏమాత్రం నడవదు అది. ఎందుకంటే జనరల్ షిఫ్ట్ మాత్రమే అక్కడ పని కొనసాగుతుంది కాబట్టి అక్కడైతే కార్మికులు అయితే లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఒక 8 మంది కార్మికులు మాత్రమే అక్కడ ఉన్నారు. వారికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే ఈ యొక్క పత్తి మాత్రమే ఈ యొక్క ప్రమాదం జరిగి మంటలు ఎగిసిపెడుతున్న సమయంలోనే వాళ్ళు బయటికి వచ్చి యాజమాన్యానికి ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి యాజమాన్యం వెంబడే చేరుకొని పోలీసులకు కూడా సమాచారం అందించారు. కాకపోతే ఈ ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టుగా అయితే మనకు అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. సతీష్, డెఫినెట్ గా రాము, ఎందుకంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకుని అసలు కారణాలు ఏంటనేది తెలిసిందా? అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఏమన్నా ఇంకా కారణాలు కనిపెట్టే ప్రయత్నం చేస్తారా? కేవలము షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది అన్నట్టయితే తెలుపుతున్నారు. పూర్తిగా సమాచారం అందించేందుకైతే పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపైనే మరికొద్ది సేపట్లో కూడా పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.